హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీరు రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం దర్శించబోతున్నాం భారతదేశంలోని అతిపెద్ద అత్యంత పవిత్రమైన శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని. ఇది శ్రీ మహావిష్ణువు రంగనాథ స్వామిగా భక్తులకు దర్శనమిచ్చే ఆలయం. ఈ ఆలయాన్ని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే పూజలు కొనసాగుతున్న అతిపెద్ద హిందూ దేవాలయం. వైకుంఠ ఏకాదశి శ్రీరంగనాథుని విశిష్ట పురాణ గాథ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం మనం. వైకుంఠ ఏకాదశి ఈ పేరు వినగానే భక్తుల మనసుల్లో మొదట మెదిలేది తిరుమల తిరుపతి వైకుంఠ ద్వారం, మోక్ష ద్వారం. కానీ ఈ వైకుంఠ ఏకాదశికి ప్రాణం పోసిన అసలైన ఘట్టం జరిగింది ఎక్కడో తెలుసా మీకు? అది శ్రీరంగం అండి. అది భూలోక వైకుంఠం కావేరీ నది మధ్యలో వెలసిన పంచరంగ క్షేత్రాలలో ప్రధానమైనది శ్రీరంగం. ఇక్కడి స్వామి యోగనిద్రలో ఉన్న శ్రీరంగనాథుడు. భూలోకంలోనే వైకుంఠాన్ని ప్రతిష్ఠించిన మహావిష్ణువు. నమ్మల్వారు అనే పరమ భక్తుడు ఈ కథలో కీలక పాత్ర అన్నమాట. ఆయన్ని శటకోప మహర్షిగా కూడా పిలుస్తారు. చిన్ననాటి నుంచే భౌతిక లోకానికి అతీతంగా శ్రీమన్నారాయణ ధ్యానంలో లీనమైన మహానుభావుడు ఆయన. ఆయనకు ఈ లోకంతో అవసరం లేదు, వైకుంఠం మాత్రమే కావాలి. వైకుంఠ ద్వారం తెరిచిన ఘట్టం గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు. వైకుంఠ ద్వారం తెరిచిన ఘట్టం గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు. నమ్మల్ వారు తమ చివరి దశకు చేరుకున్న వేళ శ్రీరంగనాథుని దర్శనం కోసం ఆలయానికి తీసుకువస్తారంట. ఆ సమయంలో ఒక అద్భుతమే జరిగింది. స్వయంగా శ్రీరంగనాథుడు లేచి వైకుంఠ ద్వారాన్ని తెరిచి నమ్మల్ వారిని పిలిచాడని పురాణాలు చెబుతున్నాయి. ఎంత అదృష్టమో కదా! నీ భక్తి ఫలించింది, నాతో పాటు వైకుంఠానికి రా అని భగవంతుడు ఆహ్వానించాడట. ఆ క్షణంలోనే నమ్మల్వారు శ్రీరంగనాథునిలో లీనమై వైకుంఠానికి చేరుకున్నారట. ఆ రోజు ఏ రోజు? అదే రోజు మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశి. ఆ రోజే ఈనాడు మనం వైకుంఠ ఏకాదశిగా పూజిస్తున్న పర్వదినం. శ్రీరంగంలో ఉత్సవ వైభవం ఈ ఘట్టాన్ని స్మరించుకుంటూ శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం ప్రత్యేకంగా తెరవబడుతుంది. పగల్పత్తు 10 రోజులు, రాపత్తు 10 రోజులు, మొత్తం 20 రోజుల మహోత్సవం. వైకుంఠ ఏకాదశి రోజు రాపత్తు ఉత్సవానికి శిఖరం లక్షలాది భక్తులు ఉపవాస దీక్షతో గోవింద గోవింద అంటూ వైకుంఠ ద్వారం గుండా దర్శనం పొందుతారు. అసలు సందేశం ఏంటంటే, అక్కడ ఉన్నది రాయి తలుపు కాదు, మన మనసులోని అహంకారం, అజ్ఞానం, లోభం, ద్వేషం వాటిని విడిచిపెట్టడమే నిజమైన వైకుంఠ ద్వారం. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. భక్తితో, వినయంతో భగవంతుని శరణ కోరితే ప్రతి ఏకాదశి మన జీవితంలో ఒక వైకుంఠ ఏకాదశే. ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీరంగనాథుని కృపతో మన అందరికీ శాంతి, భక్తి, మోక్ష మార్గం కలగాలని కోరుకుంటూ శ్రీరంగనాథాయ నమః. నారాయణ నారాయణ నమో నారాయణ. ఇప్పటి వరకు అయితే మీకు వైకుంఠ ఏకాదశికి సంబంధించిన పూర్తి సమాచారం అందించాను. చాలామంది ఈ వైకుంఠ ఏకాదశికి తిరుపతికి మాత్రమే వెళ్ళాలి అనుకుంటారు. కానీ అంతకంటే కూడా పవిత్రమైన ప్లేస్ మనకి ఈ శ్రీరంగం. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి. 22 రోజులు వైభవంగా జరుగుతుందన్నమాట అక్కడ. ఈ దేవాలయం మొత్తం 150 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఇందులో 7 ప్రకారాలు, అలాగే గోడలు కూడా ఉంటాయన్నమాట మొత్తం. ఎందుకంటే ఒక ఊరే మొత్తం టెంపుల్ లోపలే ఉంటుందన్నమాట. మీకు అది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. చూడవలసిన టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ ప్రధాన దైవం వచ్చేసి శ్రీరంగనాథ స్వామి, అమ్మవారు వచ్చేసి శ్రీ రంగనాయకి లక్ష్మీదేవి అమ్మవారు అనమాట. ఇది 108 దివ్యక్షేత్రాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం చాలా పెద్దగా వైకుంఠ ఏకాదశికి 22 రోజుల వేడుక జరుగుతుంది ఈ టెంపుల్లో. ఇక్కడి ఉత్సవాల వైభవం చూసేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తారు. తప్పకుండా మీరు కూడా ఆ భక్తుల్లో ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. భక్తుల విశ్వాసం ప్రకారం ఒక్కసారి ఇక్కడ దర్శనం చేసుకున్న వారికి 108 దివ్యక్షేత్రాల దర్శనం చేసుకున్నంత పుణ్యఫలం దక్కుతుందని అయితే చెబుతారు. ఇది భూలోక వైకుంఠం అని కూడా భక్తులు భావిస్తారు.
ఈ శ్రీరంగ ఆలయం అద్భుతమైన పురాణ కథనాలతో నిండి నిర్మాణ వైభవంతో దర్శనమిచ్చే ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మథన సమయంలో పరమ పవిత్రమైన శ్రీరంగ విగ్రహం బయటికి వచ్చిందంట. ఆ విగ్రహం అలా అలా శ్రీరాముడి దగ్గరికి అయితే చేరుకుంటుంది. లంకా యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముడు విభీషణుడికి శ్రీరంగనాథ స్వామి విగ్రహాన్ని వరంగా ఇస్తారు. అలాగే శ్రీరాముడు ఒక ముఖ్యమైన షరతు కూడా పెడతారు. ఈ విగ్రహాన్ని భూమిపై ఎక్కడ కూడా కింద పెట్టకూడదు, ఒక్కసారి పెడితే అక్కడే స్థిరమైపోతుంది అని చెబుతాడనమాట. విభీషణుడు ఆ విగ్రహాన్ని తీసుకొని లంక వైపుగా ప్రయాణం చేస్తూ కావేరీ నది తీరానికి చేరుకుంటాడు. కావేరీ నది అంటే ప్రస్తుతం ఇప్పుడు శ్రీరంగ ప్రాంతం, ఆ టెంపుల్ ఏదైతే ఉందో అదే అనమాట. ఆ టెంపుల్ వచ్చేసి మనకి కావేరీ నది తీరానైతే ఉంటుంది. అయితే సాయంత్రం సంధ్యావందనం చేయాల్సిన సమయం వస్తుంది. విగ్రహాన్ని చేత్తో పట్టుకొని చేయలేక అక్కడ పక్కనే ఉన్న ఒక బ్రాహ్మణ బాలుడిని పిలిచి విగ్రహాన్ని కొంతసేపు పట్టుకోమని ఇస్తాడు. అయితే ఆ బాలుడు విభీషణుడికి వెళ్ళే ముందు చెబుతాడు, నేను 3 సార్లు పిలుస్తాను, ఆ లోపు నువ్వు రాకపోతే కింద పెట్టేస్తాను అని చెబుతాడు. ఆ బాలుడు ఎవరో కాదు, మనకి వినాయకుడు అనమాట. విభీషణుడు సంధ్యావందనం చేస్తున్నప్పుడు బ్రాహ్మణ బాలుడు 3 సార్లు పిలుస్తాడు. విభీషణుడు రాకపోవడంతో ఆ బ్రాహ్మణ బాలుడు విగ్రహాన్ని కింద పెట్టేస్తాడు. అది చూసిన విభీషణుడు పరిగెత్తుకుంటూ వచ్చి విగ్రహాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా విగ్రహం కదలదు, అది అక్కడే స్థిరమైపోతుంది. అప్పుడు విభీషణుడికి అర్థమవుతుంది, ఇది భగవంతుని సంకల్పమే అని. విభీషణుడు బాధపడుతుంటే శ్రీరంగనాథ స్వామి ప్రత్యక్షమై ఇలా అంటాడనమాట, నీవు లంక వైపు నుంచే నన్ను దర్శించుకునేలా నేను ఇక్కడే ఉంటాను. నీ భక్తికి నేనెప్పుడూ కట్టుబడి ఉంటాను. అందుకే శ్రీరంగనాథుడి ముఖం దక్షిణ దిశగా ఉంటుంది, లంక వైపుగా అనమాట. మనకి అన్ని టెంపుల్స్లో తూర్పు వైపుగా మొహం ఉంటుంది స్వామివారిది, కానీ ఈ టెంపుల్లో మాత్రం దక్షిణ దిశగా ఉంటుంది. మీరు ఎక్కడ చూసుంటారు, గమనించండి ఒకసారి. టెంపుల్కి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎటైతే దక్షిణం పేసి ఉంటుందో స్వామివారు అటే మొహం పెట్టుకొని అయితే ఉంటారనమాట. ఇదే కాకుండా ఈ శ్రీరంగం ఆలయానికి సంబంధించి 3 రూపాల కథ కూడా ఒకటైతే ఉంటుందన్నమాట. దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. అవేంటంటే చేప, గుర్రం, తాబేలు. శ్రీరంగం ఆలయం కావేరీ నది మధ్యలో ఉన్న దీవి మీద అయితే ఉంటుంది. నదీ వరదల ప్రకృతి విపత్తులు తరచు వస్తుండేవంట అప్పుడు. శ్రీరంగనాథ స్వామి తన ఆలయాన్ని అలాగే భక్తుల్ని రక్షించడానికి 3 అవతార లక్షణాలుగా తన శక్తిని ప్రదర్శించాడని పురాణాలు విశ్వాసం. పూర్వకాలంలో కావేరీ నదిలో పెద్ద వరద వచ్చినప్పుడు ఆలయానికి హాని జరగకుండా మత్స్యావతార శక్తితో నీటి ప్రవాహాన్ని నియంత్రించాడని చెబుతారు. చేప అంటే నీటిలో రక్షణ, ప్రళయ సమయంలో ధర్మరక్షణ. అందుకే శ్రీరంగ ఆలయ కథలో చేప ఒక దైవ సంకేతంగా చెప్పబడుతుంది. అలాగే తాబేలు. తాబేలు కూర్మ అవతారానికి సంకేతం. వరదలు, నేల కదలికల సమయంలో ఆలయం స్థిరంగా ఉండేందుకు భగవంతుడు కూర్మ అవతారంలో ఆలయాన్ని మోసినట్టు భక్తులు విశ్వసిస్తారు. తాబేలు అంటే స్థిరత్వం, ఓర్పు, ధైర్యం. అందుకే చెబుతారు శ్రీరంగ ఆలయం కూర్మపీఠంపై నిలిచి ఉంది అని. ఇకపోతే గుర్రం. గుర్రం హయగ్రీవ అవతారానికి సంకేతం. శ్రీరంగంలో హయగ్రీవ స్వామి ప్రత్యేకంగా పూజించబడతాడు. పురాణాల ప్రకారం హయగ్రీవుడు వేదాలను రక్షించిన అవతారం. గుర్రం అంటే జ్ఞానం, వేద విద్య, దైవజ్ఞాన రక్షణ. అందుకే శ్రీరంగం కేవలం ఆలయం కాదు, వేదాల నిలయం అని కూడా చెబుతారు. ఈ 3 కలిసి ఇచ్చే అర్థం: చేప ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ, తాబేలు ఆలయ స్థిరత్వం, గుర్రం వేద జ్ఞానం పరిరక్షణ. అంటే శరీరం, భూమి, జ్ఞానం 3 దశల రక్షణ శ్రీరంగనాథ స్వామి చేస్తున్నాడు అన్న భావన. అందుకే భక్తులు ఇలా అంటారు, శ్రీరంగనాథుడు చేపగా కాపాడతాడు, తాబేలుగా మోస్తాడు, గుర్రంగా జ్ఞానం ఇస్తాడు. శ్రీరంగం ఆలయం ఒక నిర్మాణం కాదు, 3 అవతారాల దైవశక్తి అనమాట. ఇలా దాంట్లో చెప్పుకుంటూ పోతే మనకి ఎన్నో ఉంటాయి అన్నమాట ఆ టెంపుల్ని. అది మనము వీడియోల్లోనో ఎవరన్నా చెప్తుంటేనే కాదు, జీవితంలో ఎప్పుడైనా సరే శ్రీరంగం ఒక్కసారైనా వెళ్ళాల్సిందే. ఎందుకంటే అది ఊరా అర్థం కాదు, టెంపులా అర్థం కాదు, మనం ఎట్నుంచి ఎటు వెళ్తామో అర్థం కాదు. అన్ని టెంపుల్స్ చూడాలంటే ఒక రోజు మొత్తం అయినా కూడా మనకి సరిపోదన్నమాట. తనివి తీరా చూడాలి అంటే 2 రోజులు అక్కడుండి చూడాల్సిన పరిస్థితి అనమాట. ఎందుకంటే
మనం ఏ ప్రాకారంలో నుంచి ఎళ్ళినా కొన్ని టెంపుల్స్ అయితే మనకి దర్శనమిస్తా ఉంటాయి. అవి చూడడానికి మనకి అద్భుతంగా అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకి టెంపుల్ ముందు గోపురాల దగ్గర ఒక మండపం అయితే ఉంటుంది. ఆ మండపం పైకెక్కి ఒక్కసారి మనం అక్కడి నుంచి వ్యూ గాని చూసామంటే చుట్టుపక్కల మనకి 21 గోపురాలు. అసల చూడ్డానికి 2 కళ్ళు సరిపోవనమాట. అద్భుతంగా అయితే ఉంటదనమాట అక్కడ. ఆ మండపం ఎక్కైతే చూడండి మీరు తప్పకుండా. అక్కడి నుంచి చూడాల్సిందే అసల. ఎంత అద్భుతంగా ఉంటదంటే చాలా బావుంటుందనమాట. శ్రీరంగం టెంపులు వెళ్ళాల్సిన టెంపులు. మేమైతే హైదరాబాద్ నుంచి బయలుదేరి మొదటగా గోల్డెన్ టెంపుల్‌కైతే వెళ్ళాము. ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీరంగం టెంపుల్‌కైతే వెళ్ళాము. అక్కడి నుంచయితే మేము కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మధుర మీనాక్షి అమ్మవారి దగ్గరికెళ్ళాము. అక్కడి నుంచి శ్రీవల్లిపుత్తూరు ఎళ్ళామనమాట. మెయిన్ అమ్మవారు పుట్టిన ఊరనమాట అది. శ్రీవల్లిపుత్తూరు. అక్కడ గూడా బ్రహ్మాండంగా ఉంటుందనమాట. స్వామివారిని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఇంకా చెప్పాలంటే ఈ శ్రీరంగంలో మనకి స్వామివారు సరిగ్గా కనిపిచ్చరు. అంటే అంత టైం ఉండదు. కానీ శ్రీవల్లిపుత్తూరులో స్వామివారు కనపడతారు. మనకి 2 కళ్ళు సరిపోవనమాట చూడ్డానికి. అలాగే అక్కడికెళ్తే అమ్మవారు దొరికిన తులసి వనం గూడా ఉంటుందక్కడే. అది లాకేసుంటారు మీకు. చాలా అద్భుతంగా అయితే ఉంటదనమాట అక్కడ. అది కూడా చూడండి. చాలా బావుంటుందనమాట అది. మేమైతే ఇలా మొత్తం ఇయన్నీ చూసి లాస్ట్‌లో అరుణాచలానికి వెళ్ళామనమాట. అరుణాచలానికెళ్ళి అరుణాచలం దర్శనం చేసుకొనైతే మేము డైరెక్ట్‌గా హైదరాబాద్ వచ్చేసాం. అంటే మా జర్నీ అలా సాగిందనమాట అది. ఇంతకు ముందు గూడా అందరూ చెప్తుంటే వినడమే తప్ప, నేనైతే ఎప్పుడు ఇంత బాగా ఉంటదనైతే శ్రీరంగం గురించైతే అనుకోలేదు. చెప్తున్నాను గదా! చూడవలసిన టెంపుల్. ప్రతి మనిషి జీవితంలో మనం తిరుపతికి ఎలా వెళ్తామో, అలాగే ఒక్కసారి శ్రీరంగానికి గూడా వెళ్లి చూడండి. మీకే తెలిసిద్ది తర్వాత అది ఎలా ఉంటుంది, ఏంది అనేది. ఇప్పటివరకు అయితే మీకు ఆలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు మీరు ఒకవేళ టెంపుల్‌కెళ్తే అక్కడ ఏమేం చూడాలి, ఏంటి అనేదైతే మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను నేను. అదైతే తప్పకుండా చూడాలనమాట మీరు. మీకేదైనా సరే కోరిక గాని ఉందనుకోండి, బలమైన కోరిక గుర్తుపెట్టుకోండి. అక్కడ తాళాలు అమ్ముతుంటారనమాట. ధ్వజస్తంభం దగ్గర తాళాలమ్ముతారు. ఆ తాళం తీసుకొని దానికి 2 కీస్ ఉంటాయనమాట తాళాలకి. ఆ తాళం తీసుకొని మనం ధ్వజస్తంభం దగ్గర ఏదైతే ఉందో, మన కోరికైతే ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పి అక్కడ మనం తాళం లాక్ జేసి రావాలనమాట. అంటే మనం ఇంటికి ఎలా ఏస్తామో అలా అక్కడైతే తాళంకి లాకేసి ఆ లాక్ మనమే తెచ్చుకోవాలి. మళ్ళీ ఎప్పుడైతే మన కోరిక తీరిద్దో అప్పుడెళ్ళి ఆ లాక్ అయితే ఓపెన్ చేసి రావాలంట. గుర్తుపెట్టుకోండి అదొకటుంటుంది. అలాగే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడే ధ్వజస్తంభం దగ్గర మళ్ళీ ఉయ్యాలైతే కడతారనమాట. ఇది గూడా ఉంటుందక్కడ. ఈ రెండైతే ఉంటాయి తప్పకుండా. మీరు వాటినైతే యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా కావాలంటే. చాలా మందికి తెలియట్లేదనమాట. మాకు కూడా తెలీదు గాబట్టి నేనైతే చెప్తున్నాను. లోపలికెళ్ళిన తర్వాతే తెలిసిందనమాట నాకైతే ఈ విషయం అనేది. అలాగే మనము ఈ టెంపుల్‌లో స్వామివారిని దర్శనం చేసుకునే లైన్‌లో వెళ్తూ ఉంటే మనకొక బావైతే కనిపిచ్చిద్దనమాట. మీకు తెలియపోతే అక్కడ అడగండి వాళ్ళు చెప్తారు. ఏందంటే అది బావైతే కాదు. మనకి చూడ్డానికి మోతేసినట్టుగా కనిపిచ్చిద్ది. అక్కడ చెవు బెట్టింటే మనకి నేల సౌండ్ అయితే వినిపిచ్చిద్దంట. ఎందుకంటే మనకి ఆ టెంపుల్ కింద నుంచి ఏదైతే ఉందో నదైతే ప్రవహిస్తూ ఉంటుందంట ఎప్పుడు. అందుకని ఆ నది జలాల సౌండ్ అయితే మనకక్కడ చెవు బెట్టింటే ఇనిపిచ్చిద్ది. అలాగే అక్కడేందంటే గంగమ్మ తల్లికి గూడా చాలామంది మొక్కుకుంటూ ఉంటారనమాట. అది అందరికి తెలీదది. ఎందుకంటే ఆ గుడిలో రెగ్యులర్‌గా ఎళ్ళే వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. మనం వెళ్ళే లైన్‌లో అయితే ఉంటుందనమాట అది. తప్పకుండా ఒకసారి అక్కడికెళ్ళి అది గూడా చూడండి. నేను ఈ వీడియోలో అన్నీ కవర్ చేయడం జరిగింది గానీ, నేను వేరే చెప్పడం వల్ల మీకు చూపియలేకపోతున్నాను. కానీ ఈ వీడియోలో గూడా అన్నీ కవర్ చేసున్నాయనమాట నీట్‌గా. అలాగే మళ్ళీ మనకి స్వామివారి దర్శనానికి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడైతే మనకి అక్కడ బంగారపు బల్లైతే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. దాన్ని గూడా దర్శనం చేసుకోండి. చాలా మంచిది. మనకి బల్లి పడితే పైన అది ఇది అంటుంటారు గదా! అలాగే మనకి ఇక్కడ గూడా ఈ శ్రీరంగంలో గూడా బంగారపు బల్లైతే ఉంటుందనమాట. దర్శనం చేసుకొని బయటికి రాగానే కనిపిస్తుంది. అది గూడా దర్శనం జేసుకోండి. ఆ తర్వాత అక్కడి నుంచి మనకి టెంపుల్ వెనక్కెళ్తే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయనమాట. మనం చూడదగినన్ని టెంపుల్స్ అయితే ఉంటాయనమాట అక్కడ. ఆ టెంపుల్స్‌ని కూడా అన్నిటిని దర్శనం చేసుకోండి. చాలా బాగా అయితే ఉంటుంది. అలాగే అక్కడ ఇంకా మీరు చూడవలసింది అక్కడ టెంపుల్ దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి కనిపిస్తదనమాట. చేప బొమ్మ ఒకటుంటుంది. కళ్ళు లేని చేప. అలాగే గుర్రము, తాబేలు ఇవి 3 అయితే బొమ్మలు గోడల మీద చెక్కుంటాయనమాట. వీటికి సెపరేట్‌గా ఒక కథే ఉందనమాట అది. మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటదక్కడ. కాబట్టి అవైతే కంపల్సరీ దర్శనం అయితే చేసుకోవాలనమాట మీరు. వాటినైతే చూడాలనమాట. ఎందుకంటే రేపు మనం వైకుంఠం వెళ్ళిన తర్వాత అవేనంట మనకి సాక్ష్యం చెప్తాయి. ఏమని? మనము శ్రీరంగం వచ్చామా లేదా అని అనడానికి సాక్ష్యం చెప్పేదైతే అవేనంట. కాబట్టి శ్రీరంగనాథుని దర్శనం అయిన అనంతరం తప్పకుండా మీరు ఆ మూడిటిని కూడా దర్శనం చేసుకోండి.
మనకి టెంపుల్‌లో రాగానే ముందు అమ్మవారి దర్శనం అయితే చేసుకొని, ఇక్కడైతే చూస్తున్నారు గదా! రామానుజాచార్యులైతే ఈ టెంపుల్‌లో అత్యంత కీలకమనమాట. ఎందుకంటే 1000 సంవత్సరాల నుంచి గూడా అతను చనిపోయిన తర్వాత అతని బాడీ ఏదైతే ఉందో ఇప్పటికి కూడా కొన్ని ద్రవ్యాలు ఉపయోగించి అది ఖరాబ్ అవ్వకుండా అయితే అలాగే పెట్టారు. అక్కడ స్వామివారి దర్శనం గూడా చేసుకోండి. ఎందుకంటే ఇప్పటికి గూడా ఆ బాడీ అనేది అలాగే ఉంది. కొన్ని వందల సంవత్సరాల నాటి రామానుజాచార్యుల వారి బాడీ అయితే అక్కడ సేఫ్‌గా ఉంటుందనమాట. అది అయితే తప్పకుండా దర్శనం చేసుకోండి. అలాగే మీరు రామానుజాచార్యుల వారిని దర్శనం చేసుకొని బయటకొస్తుంటే మీకు చక్రధర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ ఆ స్వామిని కూడా అయితే దర్శనం చేసుకోండి. మీరు సాయంత్రం పూట ఎళ్తే మాత్రం అక్కడైతే చాలా బాగా జరుగుతుంటుంది. స్వామివారిని ఊరేగింపుగా తీసుకొస్తారనమాట. ఆ వీడియో కూడా నేను పెట్టాను ఇంతకుముందు చూడండది. చాలా బావుంటదనమాట. స్వామివారిని ఊరేగింపుగా తీసుకొస్తారు. అలాగే మనకి ఇక్కడ మనం చెప్పుకున్నట్టే శ్రీవల్లిపుత్తూరు నుంచి అమ్మవారైతే పెళ్ళికి ముస్తాబై ఇక్కడికైతే వచ్చిద్దంట. అది గూడా అవన్నీ వాళ్ళు మనకి కళ్ళకి కట్టినట్టు చూపిస్తారనమాట. చాలా బాగుంటాయనమాట అవన్నీ. 100 పిల్లర్ల మండపం అని గూడా ఉంటుంది. అది కూడా చాలా బావుంటుంది. అది కూడా చూడండి మనకి. మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటాయనమాట. ప్రతి ఒక్క కట్టడాన్ని మీరు కళ్ళతో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే ఆ టెంపుల్‌లోనే ఒక మంచి వైబ్ అయితే ఉంటుందనమాట అది. అలాగే మీకు టెంపుల్ ఆవరణలో చిన్న చిన్న బావులు, అలాగే చిన్న చిన్న కోనేరులు గూడా కనిపిస్తాయనమాట మీకు. మొత్తం తిరిగి చూడండి. చాలా టైం అయితే పట్టిద్ది. మీరు మొత్తం తిరిగి చూడాలంటే. వెళ్ళిన దారిన మళ్ళీ రావాలంటే గూడా మన వల్ల గాదు. కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటామనమాట మొత్తం మనం అది. కానీ ప్రతి ఒక్కటి చూడగలిగితే చాలా బావుంటుంది. అలాగే తిరగలేని వాళ్ళ కోసం బ్యాటరీ బండ్లు గూడా అయితే ఉంటాయనమాట. మనకి అవైతే సహాయం చేస్తాయనమాట. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే క్యూ లైన్ దాకా తీసుకెళ్తాం. మళ్ళీ తీసుకొచ్చి దింపడం అలాంటియైతే చేస్తూ ఉంటాయనమాట అవైతే మనకి. ఈ టెంపుల్ నాకు తెలిసి ధనుర్మాసంలో ఎళ్తే చాలా బావుంటుంది. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన మాసం అనమాట ఇది ధనుర్మాసం. శ్రీవల్లిపుత్తూరు నుంచి అమ్మవారు ఇక్కడికొచ్చి స్వామివారిని వివాహం ఆడే మహోత్సవం ఇలాంటియన్నీ మనకి చూడాలన్నా, అలాగే అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నా చాలా బాగా అయితే ఉంటది. ధనుర్మాసంలో కుదిరితే వెళ్ళండి. తప్పకుండా ఈ వైకుంఠ ఏకాదశికైతే మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే 22 రోజులు అంగరంగ వైభవంగా అయితే జరుగుతుందంట అక్కడ. జాతరలాగా మొత్తం ఇది. చాలా బావుంటుంది. ఎవ్వరు మిస్ అవ్వకండి ఒకసారి. కరెక్ట్‌గా చెప్పాలంటే నేను కూడా అన్ని టెంపుల్స్ అయితే కవర్ చేయలేదు ఈ వీడియోలో. ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట కవర్ చేయాల్సినయి. నాకైతే టైం సరిపోక నేనైతే కొన్నైతే కవర్ చేశాను. మీరైతే తప్పకుండా ఈ టెంపుల్‌కెళ్ళాలంటే ఫస్టే ప్రిపేర్ అయ్యి ఎళ్ళిపోండి. ఎందుకంటే అవి మొత్తం చూస్తేనే తెలిసిద్దనమాట. మనం ఇలా పైపైన చూసొస్తే అసలు ఏమి అర్థం కాదు. మనకి ఎటునుంచి ఎళ్ళాము, ఎటునుంచి బయటకొచ్చామనేది కూడా అర్థం కాదు. నేను చెప్పేదేందంటే నా సైడ్ నుంచి ఒకటే. మీరు ఈ టెంపుల్‌కి వెళ్ళాలి అనుకుంటే మంచిగా ప్రిపేర్ అయ్యి ఎళ్ళండి. మొత్తం ఫ్రీగా మొత్తం టెంపుల్‌నంతా చూడండి. ఒకరోజు కాకపోతే 2 రోజులైనా సరే అక్కడే ఉండి మొత్తం చూస్తే మీకు జీవితంలో ఒక మర్చిపోలేని మంచి అనుభూతి అయితే కలుగుతుందనమాట. ఫస్ట్‌లో మీకు చెప్పాను కదా నేను, ఇక్కడ మండపం అయితే ఉంటదని. ఆ మండపం పైకెక్కితే 21 గోపురం అయితే అద్భుతంగా అయితే కనిపిస్తాయనమాట. ఆ వ్యూని కూడా తప్పకుండా ఎంజాయ్ చేయండి. పైకెక్కడానికి రూ. 50 టికెట్ అయితే తీసుకుంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే టెంపుల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. నాకు తెలిసినంత వరకు జెన్యూన్‌గా ఇస్తుంటాననమాట. తప్పకుండా మీకైతే